Hello everyone, we are studying 7th class in ZPHS School Rampravalsa. Today's topic is Venus flytrap. Hi Kirtana, hi Latika. ఈ రోజు మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు? హాయ్, ఈ రోజు మేము ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అయిన వేనస్ ఫ్లైట్రాప్ గురించి ప్రాజెక్ట్ చేశాము. దీని గురించి మాకు వివరిస్తారా? అలానే, దీని పేరు వేనస్ ఫ్లైట్రాప్. ఇది ఒక వింత మొక్క. దీనిపై ఏదైనా ఒక ఇన్సెక్ట్ కానీ స్మాల్ యానిమల్ కానీ దీనిపై వాలినప్పుడు 10 సెకండ్లు 2 సార్లు టచ్ చేస్తే దీని పత్రాలు వెంటనే మూసుకుపోతాయి. ఈ పత్రాలపై ఉన్న హెయిర్ అనేది కీటకం బయటికి పోకుండా నిరోధిస్తుంది. అందులో ఉన్నటువంటి ఎంజైమ్స్ అనేది కీటకంను డైజెస్ట్ చేసి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేస్తాయి. ఎందుకు ఈ మొక్క ఇన్సెక్ట్స్ ని తింటుంది? ఈ మొక్క ఉష్ణమండల ప్రాంతంలో నివసిస్తుంది. పోషకాలు అయినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్ లోపించిన మృత్తికలో పెరుగుతుంది. అందువలన ఇవి నైట్రోజన్ కోసం కీటకాలను తింటాయి. ఈ మొక్క గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, ఫోటోసింథసిస్ చేయదా? ఈ మొక్కలో క్లోరోఫిల్ ఉంటుంది కనుక ఈ మొక్కలు అనేవి ఫోటోసింథసిస్ చేస్తాయి. ఈ మొక్కలు ప్రోటీన్ తయారు చేయడానికి నైట్రోజన్ కావాలి. అందుకోసం ఇవి కీటకాలు తింటాయి. అయితే ఈ మొక్కని ఆటోట్రాప్ అంటామా, హెటెరోట్రాప్ అంటామా? ఈ మొక్క ఫుడ్ని సొంతంగా తయారు చేసుకున్నప్పటికీ నైట్రోజన్ కోసం కీటకాలను తింటాయి. కాబట్టి ఇది పార్షియల్ ఆటోట్రోప్, పార్షియల్ హెటెరోట్రోప్ అని కూడా అంటారు. దీని వలన ఏదైనా ఉపయోగం ఉన్నదా? అవును, వీటి వల్ల కూడా ఉపయోగం ఉన్నది. ఈ మొక్కలు ఉన్నటువంటి వాతావరణంలో దోమలు నియంత్రించబడతాయి. థ్యాంక్ యూ.